సెంటర్ వాటర్ కమిషన్ గోదావరి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామ శివారు ప్రాంతంలోని చెత్త చెదరాన్ని తొలగించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సబ్ డివిజన్ ఇంజనీర్ చైతన్య, జూనియర్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ గోదావరి సర్కిల్ సెంట్రల్ వాటర్ కమిషన్ హైదరాబాద్. మనకి ఇదంతా తెలిసిందే. స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది 2014 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా మన అంశాపూర్ గ్రామంలో స్వచ్ఛతా ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. దానిలో కార్యక్రమంగా మనం ఇక్కడ ప్లకార్డ్ బట్టి అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలానే దీని తర్వాత మనం మన చెరువు గట్టుకు ఉన్నటువంటి ఏదైతే చెత్త చెదారం ఉందో దాన్ని క్లీన్ చేయడంలో భాగంగా ఇప్పుడు అంతా మనం అక్కడికి వెళ్తున్నాము. సో ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమనగా, పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండాలి. సో ఇదే మోటోతోనే ప్రతి ఇయర్ ఎవ్రీ సంవత్సరం మనము స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. ఇంకో విషయం, ఈ అంకుశాపూర్ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, యాక్చువల్గా మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ మా హైడ్రాలజికల్ అబ్జర్వేషన్ సైట్ ఉంది కదా, ఈ సైట్ దగ్గర ఏమవుతుందంటే ఎక్కువ శాండ్ మైనింగ్ కూడా అవుతుంది. ఆ శాండ్ మైనింగ్ వల్ల ఏమవుతుందంటే మాకు కూడా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఎట్లా అంటే, సో అబ్జర్వేషన్ అవ్వడం, కోర్స్ చేంజ్ అయిపోవడం, బెడ్ చేంజ్ అయిపోవడం, వాటర్ వెళ్ళి మన గోదావరి నదిలో కలిసినప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంతైతే అవుతున్నాయో అందులో కూడా చేంజెస్ కనబడుతున్నాయి. మాకు కూడా ఎట్లా అంటే, మీ సైట్ని ఒక ఎస్టాబ్లిష్ చేసేసి దాన్ని ఒక స్టాండర్డైజ్ చేయాలనుకుంటుంటే ఇక్కడ లోకల్ పీపుల్ వల్ల కూడా మాకు కొంచెం అది స్టాండర్డైజేషన్ అవ్వట్లేదు. అంటే ఎంత స్టేజ్కి ఎంత డిశ్చార్జ్ రావాలనేది స్టాండర్డైజేషన్ అవ్వట్లేదు. సో ఈ గ్రామ ప్రజలకు మనం ఏం చెప్తున్నాం అంటే, ఈ లోకల్లో ఉండేవాళ్ళు కొంచెం ఆ ఏరియాలో ఉన్న ప్రిమిసెస్లో ఉన్న శాండ్ మైనింగ్ కానీ ఏదైనా ఉన్నా కానీ కొంచెం చూసుకోవాలని చెప్పేసి మేము ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం మీ అందరికీ. మన పరిసరాలను కూడా కొంచెం చూసుకున్నట్టు ఆ శాండ్ రివర్ని కూడా మనం కాపాడుకోవాలి. అది మన అందరి బాధ్యత.